ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర మళ్లీ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 2 రోజులుగా తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నుంచి సుమారు 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం దగ్గర వరద పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న భారీ వరద నీటితోటి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహిస్తుంది. ఈ బ్యారేజీకి సంబంధించి ధవళేశ్వరం దగ్గర నుంచి విజయేశ్వరం వరకు ఉన్న మొత్తం బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను కూడా ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ 2 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎత్తివేయడం జరిగింది. ఇంకా గోదావరి మరింత పెరిగినట్లయితే ఇంకా పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ 17.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉంటాయి. ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటినంతటినీ కూడా ఎప్పటికప్పుడు దిగువకి మొత్తం గేట్లన్నీ ఎత్తివేసి పూర్తిగా దిగువ ప్రాంతాలకి విడుదల చేయడం జరుగుతుంది. దీంతో కోనసీమ ప్రాంతంలో పాటు గోదావరి ఎగువ ప్రాంతంలో కూడా ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే లంక గ్రామాలు ఈ గోదావరి బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో ఉన్న 9 లంక గ్రామాలకు సంబంధించి జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది. దీంతో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించారు. అలాగే ఇక్కడ బ్రిడ్జి లంక కానీ టానే లంక కానీ కేదార్ లంక ఇలాగా మొత్తం 9 లంక ప్రాంతాలు ఉన్నాయి. ఆ 9 లంక గ్రామాల్లో కూడా మత్స్యకారులు చాలామంది కుటుంబాలు అక్కడ జీవించడం జరుగుతున్నది. సుమారు 5,000 కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా 5,000 కుటుంబాలను కూడా రాజమండ్రిలోని కొన్ని సత్తర్లోని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలోని అలాగే ఆల్కెట్ గార్డెన్స్ దగ్గర ఒక పాఠశాలలోకి అలాగే కమ్యూనిటీ హాల్లోకి కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ తరలించడం జరిగింది. గోదావరి దిగువ ప్రాంతంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కూడా 4 ఉపనదులు కూడా పొంగి పొర్లుతున్నాయి. అక్కడ వైనతాయి, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి అని చెప్పి 4 నదులు కూడా అక్కడ పొంగి పొరలటం జరుగుతున్న ఉపనదులు కూడా పొంగి పొరులుతున్నాయి. దీంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా అతలాకుతలం కావడం జరుగుతుంది. అక్కడ చూసినట్లయితే నదీ పరివాహక ప్రాంతాలు అన్నింటి కూడా ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ప్రమాదకర స్థాయిలోకి అక్కడ గోదావరి ప్రవహిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే భీమవరం జిల్లాకి సంబంధించి ఆ రెండు జిల్లాలకి మధ్యన ప్రవహిస్తున్న ఈ కనకేలంక కాజ్వేవ్ దగ్గరికి అయితే పూర్తిగా మునిగిపోవడంతో అక్కడ పడవల సహాయంతో వెళ్తున్నారు. కొబ్బరి తోటల నుంచి వాళ్ళందరూ కూడా నీటిలోంచి మళ్ళీ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఒడ్డుకి చాకలిపాలెం వచ్చి చాకలిపాలెంలోని ఏమన్నా నిత్యావసర వస్తువులు కొనుక్కొని మళ్ళీ తిరిగి అయ్యే పడవల్లో మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి చోట కూడా పడవలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. దీంతో ఈ మరింత పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం అయితే రెండో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 14.2 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం అయితే కొనసాగడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు చూస్తే 14 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలో కూడా విడుదల చేస్తున్నారు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, ధవళేశ్వరం.